ఇక సేనాపతి ధీరజ్‌ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడంతో ధీరజ్‌కి చాలా కోపమొస్తుంది. అసలు మీరంతా అనుకున్నట్టు నేను ప్రేమని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. నేను ప్రేమ ఇద్దరం అసలు ప్రేమించుకోలేదు అని చాలా సీరియస్‌గా చెప్తూ ఉంటాడు. ఇంకా వేదవతి నర్మద వాళ్ళు చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటే ప్రేమ టెన్షన్ పడుతూ కోపంగా చూస్తూ ఉంటుంది. అసలు ప్రేమ కాలేజ్‌లో కళ్యాణ్ అనే వాడిని ప్రేమించింది. వాడు ఆహ్, తనను పెళ్లి చేసుకుంటానని తీసుకొని వెళ్లి వేరే వాళ్ళకి అమ్మేశాడు. తనను కాపాడడానికి ఇష్టం లేకపోయినా నేను ప్రేమ మెడలో తాళి కట్టాను. ఇదే జరిగింది అని చెప్తూ ఉంటే ఇంకా రామరాజు వాళ్ళందరూ చాలా షాకింగ్‌గా వింటూ ఉంటారు. ఇంకా ప్రేమ ఒక్కసారిగా చాలా కోపంగా వచ్చి ధీరజ్ చెంప పగలగొడుతుంది. ఇంకా ధీరజ్ అక్కడి నుంచి చాలా సీరియస్‌గా వెళ్ళిపోతూ ఉంటాడు. మరి ఇప్పుడు వల్లి అనుకున్నది జరుగుతుందా? లేదంటే ఇది కల అయ్యుంటుందా? ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.